అందరి ఎమ్మెల్యేలకు చెప్పుల దండలు పడితే నాకు ఒక్కొనికే పూల దండలు పడ్డాయి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ద్వారా. అది చరిత్ర. ఎందుకు అది నేను చెప్పేయించుకున్నది కాదు కదా ముచ్చట. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి జయ తెలంగాణ అని విద్యార్థులను అరెస్ట్ చేస్తే విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఉంటే పోయి ధైర్యంగా తీసుకురాగలిగాను, తెలంగాణ కోసం మాట్లాడగలిగాను. నేను అంత కాంగ్రెస్లో గెలిచినప్పటికి కూడా కాంగ్రెస్ నిర్బంధం ఉన్నా కూడా మొత్తము బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎంబడబడతాంటే కూడా ఆనాడు కస్తూర్బా పాఠశాలకు, మోడల్ స్కూల్స్కి వీటన్నిటికీ ఏంటి శంకుస్థాపన వేస్తేనే, శిలాఫలకం వేస్తేనే మీకు వస్తే లేకపోతే రాదంటే మొత్తము ఇటు ఒక పక్క జయ తెలంగాణ అనుకుంటా టీఆర్ఎస్ పార్టీలు ఎంబడబడుతుంటే కూడా శిలాఫలకం వేసినారు. కాబట్టి మొత్తం అవ్యక్త వరంగల్ జిల్లా మొత్తంలో నా దగ్గరే కస్తూర్బా మోడల్ స్కూల్స్ ఇవాళ కాలేజ్ వరకు వచ్చేసినాయి. తర్వాత ఇక అన్ని మండలాలకు ఉన్నట్టు ప్రతి దగ్గర ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జ్యోతిరావు పూలే పాఠశాలలు, మైనారిటీ పాఠశాలలు ఇవన్నీ కలిసి రెసిడెన్షియల్ ఐటీడీఏ పాఠశాల నా ఒక్క దగ్గరే ఉంది. ఇవన్నీ కలిసి ఎవరి దగ్గర ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే నా దగ్గరనే. మహిళా డిగ్రీ కళాశాల ఎవరి దగ్గర ఉంటే నా నియోజకవర్గమే. అంటే మొత్తం ఎడ్యుకేషన్ హబ్గా ఈ మూడు, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ హబ్, ఇరిగేషన్ రంగంలో ప్రాజెక్టుల హబ్, తర్వాత రోడ్స్ అండ్ వీటిలో అంటే ఇంత గొప్పగా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే నేను ఓన్లీ విద్య ద్వారానే పైకి వచ్చిన కాబట్టి ప్రతిది కూడా విద్యార్థులకు ప్రోత్సహిస్తే నేనున్న సమయంలో నేనున్న సమయంలో శ్రీవాణి అని చెప్పేసి జఫర్గఢ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టేట్ ఫస్ట్. నా దగ్గర ఉన్న సర్పంచ్ నేనున్న పీరియడ్లో మోడీ చేత బెస్ట్ సర్పంచ్గా అవార్డు. తర్వాత నేనున్న సమయంలో నా జెడ్పీటీసీ పబ్లిక్ మీటింగ్స్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎక్కువ సార్లు అటెండ్ అయిన లెక్క కీర్తి వెంకటేశ్వర్ల ఆయనకి జెడ్పీటీసీ ఉత్తమ జెడ్పీటీసీ మీ హయాంలో సర్పంచ్ మోడీ చేత బెస్ట్ సర్పంచ్ అవార్డు వచ్చింది. తర్వాత మహిళా సంఘాలలో ముస్లిం ఒక ఆమె షమీమా అని చెప్పేసి వేలేరు నుంచి వెళ్ళి మోడీ చేత మాట్లాడించారు. అంటే ప్రతి రంగంలో అంటే అక్కడ ఏంటంటే ఫేస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు గన్పూర్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో నేనేమో 4వ స్థానం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు, వాళ్ళతో పోల్చుకోలేము, వాళ్ళు ఏది చెప్తారు. కానీ ఒక దళిత ఎమ్మెల్యేగా ఆ స్థాయికి వెళ్ళడానికి నేను 4వ స్థానం. నా కింద పనిచేసిన వాళ్ళందరూ కూడా అవార్డులు. తర్వాత ఉత్తమ గ్రామ పంచాయతీలకు అయితే ఒక జిల్లా జనగాం జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు సంబంధించిన అవార్డులు 33 అవార్డులు వస్తే 18 అవార్డులు గన్పూర్కే, 18 అవార్డులు గన్పూర్కే. అట్లా రాష్ట్రంలో తర్వాత అదేవిధంగా జాతీయ స్థాయిలో నెల్లుట్ల ఉత్తమ గ్రామ పంచాయతీ. అంటే ఉట్టిగానే రావు కదా ఇవి. నెల్లుట్ల ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చేది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి విషయానికి వస్తే గుక్క తిప్పుకోకుండా బాగానే మాట్లాడుతున్నారు. అది బాగా మాట్లాడు కాదు, అది వాస్తవం కదా. అవన్నీ వాస్తవం. ప్రతి దాంట్లో నా చెయ్యి ఉంది కదా. మిషన్ కాకతీయ వచ్చింది, అన్ని చెర్ల దగ్గర పోయిన శిలాపలకాలు ఉంటాయి. మిషన్ భగీరథ వచ్చింది, ప్రతి ఊరికి కిరీటం లాగా మొత్తం గోపురాలు మొత్తం అన్ని వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇంటింటికి నల్లిచ్చే కార్యక్రమం ఉన్నది. ప్రతి ఊర్లో పల్లె ప్రగతి అనే పేరు మీద మొత్తం శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనము, తర్వాత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. నా ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేసినాం. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ ఏలు చూపుతా కొండబాకే విధంగా కింద రాదు. సార్ మీరు ఇందాక ఒక మాట, నా హయాంలో సర్పంచ్ ప్రధాని దగ్గర అవార్డులు తీసుకున్నారు అని అన్నారు. ఇదే మీ హయాంలో సర్పంచులు చాలామంది ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా స్వయంగా మనం చూసినాము, అందరం మనం విన్నది. మరి దానికి ఏం చెప్తారు? విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 93% సర్పంచులు నా వాళ్ళే, ఎంపీటీసీలు నా వాళ్ళే, ఎంపీపీలు నా వాళ్ళే, జెడ్పీటీసీలు నా వాళ్ళే. ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉండవు. బిల్లులు కొంచెం వెనక ముందు వస్తాయి. మనం పనులు చేయడం ఇప్పుడు ఉదాహరణ బిల్లుల గురించి మాట్లాడతలేదు సార్, వ్యక్తిగత విషయాల గురించి, వ్యక్తిగత విషయాలు, మానసిక విషయాలు అసలుకి లేవు. అదంతే ఒక దుర్మార్గుడు సృష్టించిన సృష్టి. దుర్మార్గుడు ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ సెల్లో ఉన్నది. నన్ను దేవుడు లాంటి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య చేయబట్టే నేను సర్పంచ్ అయినా, నన్ను ప్రలోభాలకు గురి చేసి నాకు ఆశ పెట్టి నా పిల్లలకు ఆశ పెట్టి చదివిపిస్తా అని చెప్పేసి ఎగబెట్టేసిండ్రు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మహిళా కమిషను, స్టేటు సెంట్రల్ కమిషన్లు వచ్చినాయి. కమిషనర్ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఓన్లీ మీలాంటి
మీరు కాదు, మీలాంటి మీడియా వాళ్ళు హైక్ చేశారు కానీ అక్కడ ఏం లేదు, నథింగ్ హ్యాపెన్ దేర్. సో కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు దాని మీద, ఓన్లీ ఎఫ్ఐఆర్ కూడా లేదు దాని మీద. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళంతా తప్పు తెలుసుకున్నామని అయితే భావిస్తున్నారా సార్? 100% అది అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకోసం అంటే మీకు అయిపోయినా కావాలంటే చూపిస్తాను, కానీ రికార్డులకు వద్దు అనేది ఎందుకోసం అంటే మహిళలు సున్నిత మనస్సు ఉంటుంది. అయిపోయినాక మళ్ళా పేర్లు తీయడం అంటే అప్పుడు మీడియా వాళ్ళే అట్లా చేస్తారు, మళ్ళీ మీడియా ద్వారా ఊరికే పేరు తీయడం ఇందాక చెప్పినట్టు వాస్తవంగా మీ నియోజకవర్గంలో 100కు 70-80% అభివృద్ధి జరిగినా కూడా అభివృద్ధి విషయానికి వస్తే మిమ్మల్ని 1000% మెచ్చుకోవాల్సింది, అందులో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కొంతవరకు మానవత్వాన్ని కూడా ప్రదర్శించలేదు రాజయ్య గారు అని అక్కడక్కడ వింటూ ఉంటాం. ఎంతవరకు వాస్తవాలు ఉంటాయి సార్ అక్కడ? డాక్టర్ రాజయ్యకు ఉన్నదే ఆత్మీయత, మానవత్వము, ప్రజావైద్యుడు, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్. నేను ఇచ్చుకునే కాదు కదా, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టరు, ప్రజావైద్యుడు, నవరత్నంలో నేను రత్నాన్ని, పంచరత్నంలో నేను రత్నాన్ని, అట్టడుగు 0 నుండి స్టార్ట్ అయిన లైఫ్, పసుల కాపర్ నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యా, పసిపిల్లల డాక్టర్ నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన. ఎన్ని హర్డిల్స్ ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. అంబేద్కర్ గారు ఆనాడు ఏం బాధలు పడ్డాడో మనం చూడలేదు, కానీ అంబేద్కర్ గారి కంటే బీదవాడిని. అంబేద్కర్ గారు బీదవాడు కాదు, కుల వివక్ష అప్పుడు ఎక్కువ ఉండేవి. వాళ్ళ నాన్న అప్పుడే మిలిటరీలో జమీదారుగా పనిచేస్తూ ఉన్నాడు, మిలిటరీ ఉద్యోగి. ఎవరు? అంబేద్కర్ వాళ్ళ నాన్న మిలిటరీ ఉద్యోగి. మా నాన్న పాలేరు జీతం, నేను పశుల కాపరి. ఎక్కడ కంపేర్ చేస్తాం అంటే 125 సంవత్సరాల తర్వాత నేను పుట్టినా ఆయన కంటే బీదోళ్ళం. మరి ఇవాళ ఈ స్థాయికి వచ్చినామంటే 4 సార్లు గెలవడం అంటే, ప్రజావైద్యుడిగా పేరు తెచ్చుకోవడం, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవ్వడం, పసుల కాపరిగా ఉన్నాడు, పసిపిల్లల డాక్టర్ ఉంటేనే అవుతాడా? ఎన్ని హర్డిల్స్ అందులో, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, అవన్నిటిని అధిగమించి రావడాన్ని సక్సెస్ అని నువ్వు ప్రతి ఒక్కరు గుర్తించు. రాజయ్య గారు ఎంతసేపు గడిచిపోయిన చరిత్రనే చెప్పుకుంటూ కాలం వెళ్ళదీస్తాడా, లేదంటే భవిష్యత్తులో కూడా మంచి మంచి పదవులలో ఉంటాడా? అంటే ఎవరైనా కూడా గతాన్ని స్మరించుకుంటూ జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా, క్రైస్తవ భాషలో చెప్పాలంటే ఏదైనా తప్పు జరిగాయంటే వాటి గురించి పశ్చాత్తాపడాలా. ఏదైనా తప్పు జరిగి ఉంటే క్రైస్తవ భాష విషయంలో చెప్తాను. ఎందుకు నమ్మను? ఈ మంచి భాష ఉంటే భగవద్గీత నమ్మాలి, ఖురాన్ నమ్మాలి, సువిశేషాన్ని కూడా నమ్మాలి, బైబిల్ కూడా నమ్మాలి. ఎందుకంటే ఆ బైబిల్లో ఏముంటుంది? నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నెంబర్ 1 అంటే అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటే ఆ వయసులో అట్లే ఉండాలి, అయిపోయింది. తర్వాత రెండవది మన్నింపు గుణం ఉండాలి, ఎదుటివాడిని మన్నించే మానవత్వం, క్షమాగుణం ఉండాలి. తర్వాత ప్రజల బాధలలో పాల్పంచుకోవాలి. ఇప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్ ఇవాళ ఎందుకు ఇంత ఆత్మీయత ప్రజలతో ఉంటుంది అంటే కారణం అదే. ప్రజావైద్యుడిగా రావడం అంటే అందరికీ ప్రజావైద్యుడు అన్నాడు. నేను రెడ్డోళ్ళు, వెలుమొళ్ళు, కోంటోళ్ళు అందరు డాక్టర్లు, కానీ అందరికంటే నా దగ్గరికి పేషెంట్లు ఎక్కువ వచ్చేది. 200-250 మంది ఒక్కొక్క రోజు, 24 గంటలు ఆత్మీయతను పంచడమే, ఓపికతో పేషెంట్లను చూడడమే, కసరించకపోవడమే. మొత్తం ఎక్కడ బాగుపడలేదు అంటే డాక్టర్ రాజయ్య దగ్గర పోయి ఆయన ముట్టుకుంటే అస్తవాసి మంచిది, బాగుపడతాడు. ఎందుకు మీ అస్తవాసులు ఏమున్నా సరే అంటే నేను ఏం చెప్తాను, ఓన్లీ వే ఆఫ్ అప్రోచ్ విత్ ద పేషెంట్. పేషెంట్తో మాట్లాడే విధానమే అస్తవాసి, నథింగ్ ఎల్స్. సో కాబట్టి వాళ్ళ ఏమంటారు, వారి సామాజిక రుగ్మతలు లేదా వారు పెరిగిన బ్యాక్గ్రౌండ్, వచ్చిన ఊరును కొంచెం 2 ముక్కలు ఎక్కువ వాళ్ళ కుటుంబం గురించి అంటే ఆత్మీయత పెరిగిపోతుంది. వచ్చి కొట్టే తెచ్చే అన్నట్టుండే ఏం డాక్టర్ ఏం మాట్లాడే ఎటో చూసుకుంటే ఎటో మందులు రాసి పంపించాలి అనుకుంటారు, సాటిస్ఫాక్షన్ ఉండదు.